నగర్ మున్సిపల్నే మొదటి వార్డు ఎన్ఎఫ్సి నగర్ స్టార్ట్ అయింది. ఒక ప్రతి విషయంలో తన వాక్సత్తుతో తన నిదానంతో చెప్పకుండా చేసిన ప్రతి పని సఫలీకృతమై 95% సాధించిన మా కౌన్సిలర్ తన ఊరు వదిలి 25 సంవత్సరాలు మా గ్రామ కౌన్సిలర్స్ యంగ్ ఉండి మాకు అన్ని విధాల కోఆపరేషన్ చేసినందువల్ల ఈరోజు మేము జెండా ఆవిష్కరణ చేస్తాము. ఆయన చెప్పగానే అన్ని అరేంజ్ చేసి మమ్మల్ని ఈ సహకారం ఇచ్చిన వాళ్లకు ధన్యవాదాలు. ఇప్పుడు మా జనరల్ సెక్రటరీ సీనియర్ సిటిజన్ జనరల్ సెక్రటరీ సుందరరావు గారు వచ్చి ఈ సభ నిర్మిస్తారని సుందరరావు గారు స్టేజ్ పైకి. సంగీత గారు కూడా 5 సంవత్సరాలకి వెళ్ళి మాకు ఏ పని వచ్చినా ముందు పాల్గొంటుంది. అతి త్వరలో చెప్పలేము, కానీ అలాంటి వాడు ఫస్ట్ సీనియర్ సిటిజన్ జెండా ఆవిష్కరించడం అతనికి ధన్యవాదాలు. ఎల్లకాలం మా మా స్వసంస్థలతో సన్మానం చేస్తుంది. మన మాజీ సర్పంచ్ మన ప్రియతమ నాయకురాలు పిలిసిబాయ్ గారు కౌన్సిలర్ గారికి రమాదేవి గారికి సన్మానం చేస్తుంది. పిలిసిబాయ్ గారు సన్మానం రమాదేవి గారు చేస్తారు. సన్మానం టీఆర్ఎస్ సెకండ్ వార్డు ఇన్ఛార్జ్ యాదగిరి గారు రమాదేవి గారికి సన్మానం చేస్తారు. ఫస్ట్ వార్డు కౌన్సిలర్ వెంకరెడ్డి గారికి యాదగిరి సన్మానం చేస్తుంది. ఇది చూడండి మేడం, కొంచెం దగ్గరకు ఉండండి. రైట్. ఇక మాట్లాడు. సమయభావం ఉంది, చాలా తక్కువ కాలం మీకు సహాయ సహకారాలు. సీనియర్ సిటిజన్ మీటింగ్ అరేంజ్ చేసి చాలా పెద్ద ఎత్తున కార్యక్రమం చేసినందుకు ధన్యవాదాలు తెలుపుతున్నాను. మరి డయాస్ మీద ఉన్న పెద్దలు, మరి ముందు మా సీనియర్ సిటిజన్ ఎంప్లాయీస్ అందరికీ, ఈ కాలనీ వాసులందరికీ అధ్యక్షత వహిస్తున్నారు రాజాయపూర్ గారికి, మరియు ఇక్కడికి వీడ్కోల్ కార్యక్రమం వీడ్కోల్ పొందడానికి వచ్చినటువంటి కౌన్సిలర్లు వెంకటరెడ్డి గారు, రమాదేవి గారు, ఒక సంగీత గారు, మరియు వేదిక మీద ఉన్న సొసైటీ అధ్యక్షులు నాయక్ గారు, మరియు ఉపాధ్యాయ వైస్ ప్రెసిడెంట్ మరో నాయక్ గారు, మరియు వేదిక మీద ఉన్న పెద్దలందరికీ, మరియు వేదిక మీద ఉన్న నేను వాళ్ళ ముందు మాట్లాడుతున్నట్టే నేను చాలా గర్వపడుతున్నాను ఈరోజు. ఎందుకంటే నేను ఇక్కడ మర్చిపోలేను సంఘటన. ఇక్కడ నేను ఈ కాలనీలో వాటర్ క్యూరింగ్ చేసిన, పాలు పోసిన, మీ అందరి సహాయ సహకారాలతోటి ఈరోజు ఈ కాలనీని మన్ననలు పొందుతున్నా. నేను చాలా గర్విస్తున్నా. నేను ఎప్పుడు కూడా మన కాలనీ గురించి నిరంతరం కృషి చేస్తూనే ఉంటాను. నేను
మీకు ఎలాంటి ఇబ్బందులు ఉన్నా ఎలాంటి ఉన్నా నేను కాలు ఎవరైనా ఫోన్ చేస్తా, అంకుల్ ఫోన్ చేసి నేను ఇంటికి వస్తాను, వద్దా కాలు ఫోన్లో చెప్పేదో నేను వస్తాను. ఎందుకంటే నేను ఇక్కడ మీ కళ్ళ ముందు నేను చాలా చిన్నపిల్లవాడిని, చెట్టు వేసుకొని పెరిగినటువంటి వ్యక్తిని. నేను ఈరోజు ఈ ముందు మాట్లాడుతున్నాడే నేను చాలా గర్వపడుతున్నా. నేను కూడా కింద కూర్చోవాలి, అంకుల్ పిలిచిండు, పైకి వచ్చిన. ఈ కాలనీ నిరంతరం కృషి చేస్తూనే ఉంటాం. ఈ కాలనీ నుంచి మన గట్కేసర్ మున్సిపల్కు 3 సార్లు అవార్డు వచ్చిందంటే మన కాలనీ, మన ప్రజానికమే, మన లీడరే. ఎవరికి గట్కేసర్ గొప్పగా చెప్పుకుంటారు, నాకు 3 సార్లు అవార్డు వచ్చిందని. ఆ 3 సార్లు రేటింగ్ వచ్చింది ఓన్లీ ఎన్ఎఫ్సి నగర్ కాలనీ. మన కాలనీ వల్ల గట్కేసర్ ఎన్నో ర్యాంకులు పొంది, సరే మన మున్సిపాలిటీలో ఉంది కాబట్టి మన మున్సిపల్ కింద ఉన్నాము, మనమంతా కలిసికట్టుగా మన అభివృద్ధి కూడా మేము కూడా పోరాటం చేస్తూనే ఉన్నాము. మా 3 కౌన్సిలర్లు నిరంతరం కృషి చేస్తారు. ఈ విలీన గ్రామాల కింద 33% నిధులు మాకు ఎక్సెస్ ఇవ్వాలని నిరంతరం వాళ్ళు ఏ మీటింగ్లో మనలో ఉంటారు. ప్రతి మీటింగ్లో ఎజెండాలు తీస్తే ఏదో ఒక కౌన్సిలర్ మన వాళ్ళకంటే మన 20 లక్షలు ఎక్కువ ఉంటాయి. నిరంతరం చేస్తూనే ఉన్నారు. ముందు కూడా మీరందరూ ఐక్యంగా ఉంటేనే మన కాలనీ అభివృద్ధి అవుతుంది. మన కాలనీ అభివృద్ధి కావాలంటే మనం అంతా ఐక్యంగా ఉండాలి. ఎలక్షన్ ఆడే పార్టీలకు అతీతంగా అందరం నిలబడితేనే మన కాలనీ నిరంతరం అభివృద్ధి అవుతుంది. ఇలాగే కొనసాగాలని కోరుచు. నాకు ఇంకా చాలా మాట్లాడేది ఉంది. అంకుల్ 2 నిమిషాలే చెప్పిండు. నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ పేరున నమస్కారాలు తెలుపుతూ, మరి ఇక్కడ వచ్చిన పత్రికా మిత్రులకు కూడా మరొకసారి నమస్కారాలు తెలుపుతూ, గ్రూప్ చైర్ గారికి, ప్రెసిడెంట్, జనరల్ సెక్రటరీ లక్ష్మణ్ గారికి, మరి డైరెక్టర్లకు, మరి మాజీ సర్పంచ్కి, మాజీ ఎంపీటీసీ గారికి, మరి సీనియర్ సిటిజన్ జనరల్ సెక్రటరీ గారికి వాళ్ళ పేరుగా ధన్యవాదాలు. మరి ఈ ఎన్ఎఫ్సి వెల్ఫేర్ సొసైటీ పెట్టడానికి కారణం ఒక 11 మంది నిర్ణయించుకొని దీన్ని రిజిస్టర్ చేయడం జరిగింది. చేసిన తర్వాత 2 మీటింగ్లు పెట్టిన తర్వాత ఇప్పుడు మనం ఈ వెల్ఫేర్ సొసైటీ ద్వారా ఏదైనా రిప్రజెంట్ ఇండియన్కి పోదామన్నా మున్సిపల్ సమస్య ఉందంటే ఆల్రెడీ 3 సర్పంచ్లు పోటాపోటీ మీద మన గ్రామాన్ని డెవలప్ చేస్తున్నారు. దానివల్ల వీళ్ళ టర్మ్ అయిపోయిన తర్వాత దీన్ని యాక్టివ్ చేద్దామని మేము అనుకున్నాము. కావున రేపటి నుంచి ఈ వెల్ఫేర్ ఎన్ఎఫ్సి నగర్ వెల్ఫేర్ అసోసియేషన్ యాక్టివ్గా పనిచేస్తుంది. ఎందుకంటే పార్టీలకు అతీతంగా పనిచేద్దామని. ఇప్పటి వరకు వాళ్ళు ఏ పార్టీలు ఉన్నా గ్రామాన్ని డెవలప్ చేశారు. మరి దీన్ని పోటాపోటీగా తీసుకొని చేశారు. మరి ఇంత చక్కటి కార్యక్రమం ప్రభాకర్ రెడ్డి గారు చెప్పినట్టు మరి ఇవాళ మన నేషనల్ అవార్డు రావడానికి కారణం కూడా ఎన్ఎఫ్సి నగర్. ఎందుకంటే ఏ నాయకుడు వచ్చినా, ఎవరు వచ్చినా, ఏ అధికారి వచ్చినా వాళ్ళు ముందు చూపించేది ఎన్ఎఫ్సి నగర్. ఇది మన గ్రీనరీ, మన రోడ్స్ ఇవి చూపించేసి అందరూ లబ్ధి పొందుతా ఉన్నారు. మరి రేపు భవిష్యత్తులో జిహెచ్ఎంసీ అవుతుంది. మనం అందులో చిన్న భాగం అవుతాం. కావున మనము యాక్ట్గా ఉండి సీనియర్ సిటిజన్, వెల్ఫేర్ అసోసియేషన్, వెల్ఫేర్ సొసైటీ అందరూ కరెక్ట్గా చేస్తేనే అభివృద్ధి చేయగలుగుతాము. మరి ఈ అవకాశం పెద్దలందరికీ ధన్యవాదాలు. 3 వార్డులు కూడా ఇంచుమించు చెప్పాలంటే ఇది గొప్ప కాదు, కానీ కనీసం ఒక 8 కోట్ల వరకు జరిగింది మన ఎన్ఎఫ్సి నగర్ తరఫున చెప్తున్నా, 3 వార్డులకు కలిపి కూడా. ఎందుకంటే ఇది గంటపదంగా చెప్తున్నా, మనం అఫీషియల్గా చెప్పలేము. కానీ ఎందుకంటే ఇప్పుడు ఫస్ట్ వార్డుకే ఒక 3.5 కోట్లతో డెవలప్మెంట్ జరిగింది. ఎందుకంటే పెద్ద సముద్రం లాంటి వార్డు అది, ఎవరికి కూడా డెవలప్మెంట్ కానరాదు. అంటే 2 ఊళ్ళు ఉండి కూడా కానరాదు. ఇంకోటి ముఖ్యంగా ఒకటి చెప్పాలంటే, మన కనీసం ఒక 34 సంవత్సరాల ఈ ఎన్ఎఫ్సి నగర్ ప్రజలందరికీ కూడా ఒక చిన్న విషయం అంటే చెప్పే సందర్భం వచ్చింది కాబట్టి చెప్తున్నాను. మనకు ఒక వైకుంఠ ధామం లేక చాలా ఇబ్బంది పడ్డాం. దానికి కూడా మన గౌరవ పాలకవర్గ సభ్యుల అందరి సహకారంతో, మనం కొండాపూర్ వాస్తవ్యుల సహకారంతో కూడా మన హిందూ గ్రేవీ యార్డుకు 2 ఎకరాలు మనం గెలిచిన వెంటనే ఫస్ట్ మీటింగ్, అంటే అది మనకు గెలవగానే ఫస్ట్ మీటింగ్ మన కలెక్టర్లో పెట్టారు. గౌరవ మా 3 కౌన్సిలర్లతో పాటు ఇప్పుడు గౌరవ మంత్రి గారిచే సిఫార్సు చేస్తే కలెక్టర్ గారు ఇమ్మీడియట్లీ ఈ సాధక బాధకాలు ఎన్ఎఫ్సి నగర్కి ఇట్లా ఉన్నాయి సార్ అని చెప్పి అదే రోజు శాంక్షన్ మొట్టమొదటిగా ఫస్ట్ మీటింగ్లో శాంక్షన్ చేసింది మనకు. ఆ ఘనత అంటే నాకు గొప్పగా అయిపోతుంది. కానీ మనం కూడా రోజు ఈ పాలకవర్గ సభ్యులందరూ సహకారంతో కూడా నిరంతరం ఆ పని చేసుకోవాలనేది చేస్తున్నాము. అది కూడా పూర్తి చేసుకున్నాం. ఈ రోజుతో పాటు కూడా పూర్తి అయిపోయింది.
ముస్లిం గ్రేవ్ యార్డ్ కూడా 2 ఎకరాలు ప్రకటించి దాన్ని కూడా అది అండర్ ప్రాసెస్ అంటే కొంత వర్క్ నడుస్తూ ఉన్నది, అది పూర్తి కాలేదు. ఈ పూర్తయిన వర్కులకు కూడా ఈరోజు సాయంత్రం అంటే ప్రారంభోత్సవ కార్యక్రమం పెట్టుకుని మన చైర్పర్సన్ గారు కూడా సాయంత్రం టైం ఇచ్చారు మనకు. అది కూడా ఆ కార్యక్రమం మీ అందరికీ సభాముఖంగా చెప్పాలని నేను అనుకుంటున్నా. ఇంకోటి డెవలప్మెంట్ వర్కులు అంటే పోటాపోటీగా మేము డెవలప్ చేస్తూనే ఉన్నాం. ఏదున్నా మనం ఆఫీస్లో కొట్లాడే వాళ్ళం, కానీ రాజకీయంగా కాదు. ఆఫీస్లో ఎవరు కూడా పనుల కోసమే కొట్లాడలేము ఇన్ని రోజులు కూడా. వేరే వ్యక్తిగతంగా దూషణలు లేవు, వ్యక్తిగతం మాకేం పగలేం లేవు, కానీ పోటాపోటీ వాడి డెవలప్మెంట్ చేసిన ఇందాక సార్ అన్నట్టు కూడా. ఎందుకంటే ఎప్పుడు కూడా పని చేసే వాళ్ళకు నిరంతరం పని చేయాలనే ఆలోచన ఉంటుంది, వేరే ఆలోచన ఉండదు. ఇంకోటి అందుకోసం సరే ఎంతో లేదు చెప్పాలన్నా కానీ కొంచెం టైం కూడా మనకు ఆలోచన రాదు. ఇంకోటి పెద్దలంటే చాలా గౌరవం, సీనియర్ సిటిజన్స్ అంటే మనం ముందు ఎన్ఎఫ్సి అంటేనే, ఎందుకంటే మనం గతంలో 30 ఏళ్ళ నుంచి మనం అంతా కలిసిమెలిసి ఉంటున్నాం. అప్పుడు మీకు మేము పిల్లలము, ఇప్పుడు కూడా మీ చాలా చిన్నోళ్ళం మీ దగ్గర. అంటే ఇంకో 10 సంవత్సరాలతో మీతో పాటు మేము కూడా కలిసిపోతాం అనుకో. కానీ ఈ సందర్భంగా చాలా హ్యాపీ. అంటే రాజకీయంలో మనం ఎదిగినా ఒదిగి ఉండడం అనేది మనకు ముఖ్యం. కాకపోతే ఈ అభివృద్ధిలో పోటీ పడుతూ ఇంకా డెవలప్మెంట్ చేస్తాం. అవకాశం ఉంటే ఇంకా మునుముందు రానున్న రోజుల్లో కూడా ఎట్లాంటి అవకాశాలున్నా రాజకీయం లేకుండా కానీ మనం డెవలప్మెంట్ చేసే ఆలోచనలు ఉంటాయి. కాబట్టి అందరి సహకారంతో ఒక యూనిటీ తోటి మనం ఏదైనా ముందుకు సాధించగలుగుతామని ఈ సీనియర్ సిటిజన్ భవనానికి కూడా నా వంతు కూడా నేను పూర్తి సహకారం అందిస్తానని మాటిస్తాను. ఇంకోటి గతంలో కూడా మన శాసనసభ్యులు, ప్రస్తుత శాసనసభ్యులు భద్రరెడ్డిలో కూడా దీనికి ఫండ్ ఇచ్చిందని గౌరవ కౌన్సిలర్ గారు చెప్తున్నారు. దాంతోపాటు ఇంకేమైనా అవసరం అంటే కూడా పర్సనల్ కూడా నేను ఇస్తాను, మాటిస్తున్నా. ముందు ఇంకోటి సొసైటీ ద్వారా కూడా వాళ్ళు ఏమైనా ప్రకటిస్తే కూడా పూర్తిగా అనుకున్న స్ట్రక్చర్ ప్రకారం ఇది పూర్తి చేసి అందుబాటులోకి తెస్తే బాగుంటుందని కూడా నేను ఈ సభాముఖంగా సొసైటీ ప్రెసిడెంట్ గారిని కోరుతా ఉన్నా. ఈ సభాముఖంగా మీరు కూడా ప్రకటించాలి. సొసైటీ అమౌంట్ అనేది వాడుకుందాం, మనకే కదా ఇంకో ఊరుతాం. ఇంకోటి ఈ జాగా కూడా కమిషనర్ గారు అఫీషియల్గా నేను ఇవ్వలేను, మీరు సొంత ఫండ్ పెట్టుకొని కట్టుకుంటే మాత్రం మీరు కట్టుకోండి అని చెప్పాడు. అందరి గౌరవ కౌన్సిలర్లో ముందే చెప్పింది మాట. నేను కూడా అదే ఏం చెప్తున్నానంటే మనం అవసరానికి ఉంటుంది, ఈ స్థలాన్ని వాడుకుంటే బాగుంటుందని కూడా మేము అందరి కూడా చెప్తున్నాను. దీనికి పూర్తి సహకారం నా వంతు ఉంటుందని సభాముఖంగా చెప్తున్నాను. పెద్దలందరికీ, వేదిక కింద ఉన్న పెద్దలందరికీ, ప్లస్ నాతోటి కౌన్సిలర్ రమాదేవి గారికి, వెంకటరెడ్డి గారికి, సొసైటీ అధ్యక్షులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. నేను కౌన్సిలర్ అయ్యి 5 years నేను ఇంత అభివృద్ధి నా వార్డుకి ఫండ్ తెచ్చుకోవాలంటే 3 కౌన్సిలర్స్ కొట్లాడారు. మేము ఫస్ట్ వార్డు వైజ్గా ఆమె వాడికి ఇంత, నా వాడికి ఇంత అయితే మేము ఎప్పుడు ఫైటింగే, నువ్వే తీసుకోదాం మేమే తీసుకోదాం. కానీ ఎన్ఎఫ్సి నగర్ విషయానికి వచ్చేసరికి మళ్ళీ మేము 3 ఒకటి ఉండేది. మేము వెళ్ళిన గ్రామాలు, మేము గట్కేసాలో వెళ్ళిన మీద మా ఫండ్ ఎంత ఉంది, మాకు ఏం పెడతలేదు, అసలు ఎంత కొట్లాడేదంటే ఇక మీటింగ్లో మొత్తం మానవులే ఉండేది. అందులో రమ్మకి ఇంకెక్కువ నల్లి చేసేదనుకో మా ఇద్దరు కంటే. చాలా ఈ ఫండ్ ఇప్పుడు గట్కేసాల మున్సిపాలిటీలో అభివృద్ధి అయిందంటే మన ఎన్ఎఫ్సి నగరే చాలా డెవలప్ అయింది. అందులో చాలా మటుకు ఫండ్ మేము 3 బాగా కొట్లాడి బాగా తెచ్చుకున్నది. అందులో డ్రైనేజ్ వ్యవస్థనే మన ఎన్ఎఫ్సిలో సరిగ్గా లేదు, డ్రైనేజ్కి చాలా ఫండ్. రోడ్లు లేవు అసలు. మనం ముందు రోడ్లు అవన్నీ వేసుకోవాలంటే మీ పెద్దలందరి సహాయ సహకారాలు చాలా అవసరము. ఈ 5 ఏళ్ళు నాకు సహకరించిన పెద్దలందరికీ ధన్యవాదాలు. ముందు పెద్దలందరూ మాకు సహకరించాలి, మేము మీకు సహకరిస్తాము. అందరికీ ధన్యవాదాలు. ఈ అవకాశం ఇచ్చినందుకు పెద్దలందరికీ నమస్కారం. సందర్భంగా మా పదవీ కాలం ముగుస్తున్న సందర్భంగా సీనియర్ సిటిజన్స్ పెద్దలందరూ మా 1st వార్డ్, 2nd వార్డ్, 3rd వార్డుకు సన్మానం చేయాలని నిశ్చయించుకున్నారు. ఈరోజు మమ్మల్ని ఆహ్వానించడం జరిగింది. వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఇక్కడ C2 పార్క్లో వారు ఒక సీనియర్ సిటిజన్ బిల్డింగ్ కట్టుకోవాలని ఆకాంక్షిస్తున్నారు. దానికి నేను 10 లక్షల రూపాయలు తీర్మానం చేయడం జరిగింది. కానీ టెక్నికల్గా శాంక్షన్ కాక వేరే రోడ్ వేయడం జరిగింది. దీనికి అందరు పెద్దల సహకారం ఉండాలి, ప్రతి ఒక్కరిది.
మన మల్లారెడ్డి అన్న గారి సహకారం, మన ఎమ్మెల్యే గారిది, మరియు ఇంతకుముందు కూడా మల్లారెడ్డి అన్న గారు ఎంతో కొంత సహకారం చేశారు. దానికి ఇంకా కొంత సహకారం చేస్తే బిల్డింగ్ పూర్తవుతుంది. మరియు బొక్క ప్రభాకర్ రెడ్డి సంగీత గారిని కూడా కోరడం జరిగింది. కాంగ్రెస్ ప్రభుత్వం నుంచి కూడా ఎంతో కొంత వారికి నిధులను చేకూర్చి వారికి కోఆపరేషన్ చేసే విధంగా ఉండాలి. వాళ్ళ బిల్డింగ్ కంప్లీట్ కావాలని ప్రతి ఒక్కరిని తెలపడం జరిగింది. సొసైటీ ప్రెసిడెంట్ వాళ్ళందరూ కూడా వచ్చారు. అసలు సొసైటీ అంటేనే వాళ్ళు అసలు మెయిన్ సీనియర్ సిటిజన్స్. వాళ్ళు ఎంతో కాలనీ కోసం ఆహర్నిశాలు కష్టపడ్డారు. వాళ్ళ కోసము ఒక కూర్చొని వాళ్ళు ఒక సేద తీరనికి ఒక పార్కు, ఒక బిల్డింగ్ కావాలని వాళ్ళు ఆకాంక్షిస్తారు. వాళ్ళ ఆకాంక్ష మేరకు మేము ప్రతి ఒక్క కౌన్సిలర్లము వాళ్ళకు సహకరిస్తామని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. నాకు సహకరించిన వార్డు సభ్యులందరికీ నిజంగా నాకు ముఖ్యంగా విమల గారు వార్డు మెంబర్ గారు చాలా నాకు వెన్నందుండి నా కష్ట సుఖాలలో పాలు పంచుకుంటూ నాకు ఏ ప్రాబ్లం వచ్చినా కూడా నాకు మనోధైర్యాన్ని ఇస్తూ ముందుకు తీసుకుపోయింది. శశికళ గారు కూడా ఏదున్నా ప్రతి ఒక్కటి వర్క్ లబ్ధిదారులకు ఏది అందాలన్నా కూడా ప్రతిదీ టైం తీసుకొని మరీ స్పెండ్ చేసి వాళ్ళ పేర్లు రాయడం కానీ ఇవి లిస్టు అన్నట్టుగా వాళ్ళ ప్రతి ఒక్కరికి మా టీం మెంబర్స్ ఒక ప్రజాపాలన కూడా వారం రోజులు నా ఎంబడే ఉండి వాళ్ళు ఎలాంటి పనులు పెట్టుకోకుండా నాతోటే ఉండి వాళ్ళ సహకారాన్ని అందించారు. ప్రతి ఒక్కళ్ళు అప్లికేషన్లు పెట్టుకునే విధంగా చూశారు. వాళ్ళు ప్రతి ఒక్క అప్లికేషన్లు రాసి అందరికీ అప్లై చేయడం జరిగింది. ఆన్లైన్లో ఎంటర్ అయినాయి అందరి. ఇంకా ఎంటర్ కాని వాళ్ళు అక్కడొకళ్ళు ఉంటే వాళ్ళకి మున్సిపాల్లో పెట్టుకుంటే మళ్ళీ నెక్స్ట్ విడతలో కూడా వస్తుంది. ప్రభుత్వము ఉన్నదే మన ప్రజల సర్వీస్ కోసమని వాళ్ళకి చెప్పడం జరిగింది. నేను ఒకటే కోరుకుంటున్నా, ప్రభుత్వాన్ని నిజమైన అర్హుల్ని సెలెక్ట్ చేసుకొని ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందేటట్టు చూడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నా సహకరించిన అందరికీ, పెద్దలకి, నా టీం మెంబర్స్కి, ప్రతి ఒక్కరికి ప్రత్యేక ధన్యవాదాలు కోరుకుంటున్నాను.